హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం శుక్లపక్షం ద్వాదశి. ఈరోజు శుక్రవారం. విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రంలో ఎవరైతే ఆడపిల్లలు వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు జాగ్రత్త వహించి జాతకాలను చూసుకొని వరుణ్ణి పెళ్లి చేసుకోండి. లేదంటే పెళ్లి తర్వాత ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎందుకంటే విశాఖ నక్షత్రంలో గనక వరుడు జన్మించినట్లయితే ఏ ఆడపిల్ల అయితే అతన్ని పెళ్లి చేసుకుంటుందో ఆ ఆడపిల్ల తమ్ముడికి ఆపద వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ స్త్రీలు గనక విశాఖ నక్షత్రంలో జన్మిస్తే వైవాహిక జీవితంలో ఇబ్బందుల పాలయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రాయశ్చిత పూజలు పరిహారాలు చేసుకొని వివాహాన్ని ఆచరించండి. ఇక ఈరోజు శుక్రవారం, లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఈరోజు లక్ష్మీనారాయణ మంత్రాన్ని జపించడం వలన దైవభక్తి దైవానుగ్రహం మనకు కలిగి గౌరవం పెరుగుతుంది. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా శంఖు జలాలని ఇంట్లో ప్రోక్షిస్తే శుద్ధి అవుతుంది ఇల్లంతా. ఇంట్లో శంఖు ఉంటే మంచిదా కాదా అని అడుగుతున్నారు. చాలా మంచిది. కానీ శంఖు ఎప్పుడూ కూడా నీటితో నింపుకొని ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. అలా నీటితో నింపిన శంఖు నీటిని ఇంటిపై కానీ ఇంటి గడప కానీ శుద్ధి చేయడానికి ప్రోక్షించడానికి ఉపయోగించినట్లయితే అక్కడ స్థానబలం పెరుగుతుంది. అలాగే మీ తలపై కూడా ప్రోక్షించుకున్నట్లయితే శుద్ధి జరిగి మీపై ఎలాంటి చెడు దృష్టి కూడా ఉండకుండా ఉంటుంది. శంఖుపై నీరు పోసి ఎప్పుడూ అందులో ఒక పుష్పాన్ని కానీ తులసి దళాన్ని కానీ ఉంచాలి. అలాగే శంఖం యొక్క కొన వచ్చి దేవుడి వైపు చూసే విధంగా ఉండాలి. శంఖం ఎప్పుడూ నేలపై ఉండకూడదు. దానికంటూ సపరేట్గా ఒక వస్త్రాన్ని కానీ స్టాండ్ని కానీ ఒక పీఠాన్ని కానీ ఏర్పరచాలి. నిరంతరము కూడా శంఖు నీటిని సేవించినట్లయితే లంగ్ ఇన్ఫెక్షన్స్, అస్తమా వ్యాధులు, అలాగే ఇంకా ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. ఈరోజు వాస్తులో భాగంగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే ముందు ఖచ్చితంగా వాస్తు పూజ చేయించాలి. ఒకవేళ జన్మలగ్నానికి అష్టమ లగ్నంలో యజమానికి గనక ముహూర్తం పెట్టినట్లయితే గృహ ప్రవేశానికి ఆ విధంగా చేస్తే స్థానబలం లేకుంటే ఆ యజమాని అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితులు వస్తాయి. కావున ఖచ్చితంగా బిఫోర్ కన్స్ట్రక్షన్ వాస్తు పూజ చేయించాలి. ఇక రేపు ఉదయం పూజ, రేపు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. అలాగే ప్రత్యేకంగా శని ఆలయం ఉంటే శనైశ్వరునికి శమీ పత్రాలు అంటే జమ్మి చెట్టు పత్రాలతోనే పూజించండి. తదుపరి ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇలా కాని వారు ఇంట్లోనే శని వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. శత్రు బాధల నుండి అవమానాల నుండి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం రెండు వత్తులను కలిపి ఒక జ్యోతిగా ఒక ప్రమిదలో వేసి వెలిగించి 5 చోట్ల పసుపు కుంకుమతో ఆ దీపాన్ని అలంకరించి దీపదుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఆ దీపాన్ని దుర్గాదేవిగా భావించి ఈ పరిహారాన్ని ఆచరించినట్లయితే శత్రుబాధల నుండి విముక్తి, అవమానాల నుండి విముక్తి కలుగుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.